హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఎస్సీఏ T20లో రెండో మ్యాచ్ అనేది జరగబోతుంది. ఇది డర్బన్ వర్సెస్ మరి ఎంఐ మరి క్యాపిటల్స్కి జరగబోతుంది. ఇది డర్బన్లోనైతే జరుగుతుంది. ఈ డర్బన్ పిచ్ ఎలా ఉంటుందంటే ఎవరు టాస్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చర్చల మధ్య కొన్నిసార్లు ఏమో మరి చేజింగ్ అనేది చాలా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. 180 కానీ 190 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మ్యాచ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్కి చాలా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ పిచ్. మరి అట్టర్ చూసుకున్న రెండు మ్యాచ్ అనేది జరిగింది. డర్బన్దే ఆధిపత్యంగా మనం చెప్పాలి. అది ఇప్పుడు బలబలాలు చూసుకున్న విరిజట్లు కూడా అటు డర్బన్ చూసుకున్న చాలా ఇంటెలిజెంట్గా ఉందని చెప్పొచ్చు. అటు మహారాజ్ కెప్టెన్సీ అనేది ఈ జట్టుకి అనేది మరి వహిస్తున్నాడు. డీకాక్ కానీ మరి డీజో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మంచి ఫామ్లో అయితే ఉన్నారనేది మనం అయితే చెప్పాలి. బౌలింగ్లో కూడా అలాగే మంచిగానే ఉన్నారనేది మనకి తెలుసు. అయితే ఇక్కడ ఇంకోటి ఎంఐ అయితే పోలార్డ్ మరి వహిస్తున్నాడు. మరి ఇటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది అనేది అయితే మనం అయితే చెప్పాలి. ఎందుకంటే అటు అంబట రాయుడు అనేది వచ్చాడు. మరి ఎలా ఉండబోతుంది, ఎలాగ ఆడబోతున్నాడు అనేది చూడాలి. మరి ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. మరి 50-50 ఛాన్స్ అనేది ఉందా సరే నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడ ఎంఐకే చాలా వరకు కూడా అవకాశం అనేది ఉందనేది అనుకుంటున్నాను. మరి ఇక్కడ వర్షం పడే ఛాన్స్ అనేది ఉంది. మరి వర్షం పడకపోతే ఇలా జరుగుద్ది, లేదు వర్షం పడి రద్దు అయ్యే ఛాన్స్ ఎందుకు కూడా ఎక్కువగా మరి ఉంది అనేది మనం చెప్పచ్చు. మరి ఇలాగా చూడాలి ఎవరు ఏం చేస్తారు ఏమిటి అనేది మరి చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ వాక్యంలో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తాను. నేనైతే మనసు అయితే కోరుకుంటూ మరి మీ అనిపిస్తుంది. బాయ్.